కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ చేసుకోవడానికి ముందుగా మినపప్పు ఒక గ్లాసు కడిగి నానబెట్టుకోవాలి. కొద్దిగా మెంతులు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగేసిన మినపప్పు పక్కన తీసి పెట్టుకోవాలి. ఒక గ్లాసుకు 3 గ్లాసుల చొప్పున ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. మనం కడుక్కున్న మినపప్పు కొద్దిగా మెంతులు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వ 2 సార్లు కడుక్కొని ఆ నీళ్ళనన్నీ గట్టిగా పిండేసి అది మనం ఇడ్లీ మిశ్రమంలో అంతా తీసి వేసుకుని చక్కగా కలుపుకోవాలి. 1కి 3 వేసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. మనము హోటల్లో తిన్నప్పుడు ఎలా ఉంటాయో ఇడ్లీలు సేమ్ అలాగే వస్తాయి. తర్వాత పిండిని ఇలా మొత్తంగా కలపాలి. అన్ని చోట్ల కలపకపోతే ఒక చోట పిండి ఒక చోట రవ్వ ఉండిపోతుంది. కాబట్టి చక్కగా కలిపేసుకున్న తర్వాత పిండిని రాత్రంతా బయట వదిలేసేయండి. ఎండాకాలం అయితే ఎక్కువసేపు వదులుకోక్కర్లేదు. చలికాలం అయితే రాత్రంతా అట్టిపెట్టాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత దాంట్లో ఇడ్లీ పిండి వేసి స్టీమ్కి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సులువుగా చాలా చక్కగా స్మూత్గా ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి తొందరగా అయిపోయే ఒక చట్నీ చూద్దాము. దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక 4-5 కొబ్బరి ముక్కలు, దాంట్లో ఒక చెంచాడు పుట్నాల పప్పు, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసి దీంట్లో ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఒక 2 మామిడికాయ ముక్కలు వేసాను. ఇది మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం వేగాక స్టవ్ కట్టేసుకుని ఈ తాలింపుని మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకొని ఉన్న చట్నీలో కలిపి వేసుకోవడమే. అంతే, నిమిషంలో రెడీ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇందాక మనం చూసిన ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా, అవి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇడ్లీతో పాటు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ చట్నీ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. తొందరగా రెడీ అయిపోయే హెల్దీ రెసిపీ ఏది అని అంటే అది ఖచ్చితంగా ఇడ్లీ అనే చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.